హలో బ్రదర్, హాయ్. హాయ్ అండి. న్యూ ఇయర్ వస్తుంది కదా, ఏంటి రెజల్యూషన్ ఏంటి? రెజల్యూషన్ ఏం లేదు, ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం అందరం చాలా చక్కగా ఉండండి. అంటే తాగి డ్రింక్ చేసి రోడ్ల మీద బండి స్పీడ్ నడటం, లేదా దెబ్బలు తగిలించుకోవటం, లేదా వేరే ఇష్యూస్ చేసుకోకుండా టయానికి తిని పడుకోండి. కొత్త సంవత్సరం లేసి పెందలాడి గుడికి వెళ్ళి ఏదన్నా ఒక గోల్, ఏదన్నా ఒక ఏం పెట్టుకోండి. అలాంటివి ఉన్నాయి అంటారు ఈ రోజులు పబ్లిక్. ఉండకపోతే మనం ఉండం, ఇంకా టైం పోతూనే ఉంటుంది. అలాంటివి పెట్టుకుంటేనే బాగుంటుంది. అంటే ఏదో 1 నెల 2 నెలలు ట్రై చేసి వదలకుండా కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక 6 నెలలు, సంవత్సరం అయినా, 2 years అయినా రెగ్యులర్గా ఫాలో అవుతూ చేస్తుంటే సక్సెస్ అనేది మెల్లగా వస్తుంది. అది పెట్టుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇంక ఈ లవ్లు, డ్రింకింగ్స్, గాలి తిరుగులు ఇవన్నీ వేస్ట్ అయ్యి టైం వేస్ట్ అవ్వాలి. అలా అవన్నీ ఉండాలి, కానీ రేరుగా ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవాలి, అది పెట్టుకోవడానికి పని మానుకొని చేసుకోకూడదు. ఈ ఇయర్లో నువ్వు ఫేస్ చేసిన అంటే బ్యాడ్ ఏమన్నా చూసావా? చూశాను. ఈ ఇయర్లో మన ఇండియాకి కానీ మనకు కానీ చాలా నష్టాలు జరగటం, మన మీద దాడులు జరగటం, లేకపోతే ఎక్కువ జనాభా యాక్సిడెంట్లో చనిపోవటం, అవి చాలా చూశాను. న్యూస్ ఫేస్ చేశాను. అవి చాలా బాధగా ఉంది. అంటే ఆపరేషన్ సింధూర్ ఉంది కదండి, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి నువ్వు హిందువా ముస్లిం అని మతం అడిగి మరీ చంపటం కానీ, లేకపోతే మొన్న వచ్చిన ఢిల్లీలో అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ కార్లో జరగటం కానివ్వండి, లేదా స్టాంపేజ్ జరగటం, ఎలక్షన్స్ కానీ, మూవీస్ కానీ తొక్కిసలాట జరిగి ఇలా జరగటం కానీ, గుడికి వెళ్తే దేవుడి దర్శనానికి అక్కడ తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవటం కానీ, కొండపైంచి బస్సులు, కార్లు దొల్లి చనిపోవటం, ఇలా చాలా చూసాను. అంటే బెంగళూరు బస్సు తగలబడి మొత్తం చనిపోవటం, ఇలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వేలల్లో చనిపోయారు. ఇయర్ ఎక్కువగా చనిపోతుండ్రు. ఇయర్ అయినా జాగ్రత్తగా ఉండి ఎక్కడికి వెళ్ళేటప్పుడు కేరింగ్గా ఎలా చనిపోతున్నారు తెలుసుగా. ఏరోప్లేన్ కూడా కూలి చనిపోయింది. ఎక్కడో హాస్టల్లో ఫుడ్ తింటున్న వాళ్ళు, వాళ్ళకేం తెలియదు. ఆ పైన ఏరోప్లేన్లో ఎక్కువ అంటే దేవుడి కారికి వెళ్ళిపోయింది. హాస్టల్లో ఫుడ్ తినే వాళ్ళు ఏం చేస్తారు, తింటూ కూడా చనిపోయారు వాళ్ళు. ఇంకేం మాట్లాడతాం. అందుకనే ఎప్పుడు ఎలా చనిపోతుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు సమయాన్ని సద్వినియోగపరచుకొని ఏదైనా ఒక విషయం తీసుకొని కన్సిస్టెంట్గా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.